హలో ఫుడీస్, వెల్కమ్ టు ఫుడీస్ బజార్. ఎప్పుడు బయటగా తింటున్నాం, సో ఇంట్లో తిందామనేసి మార్కెట్కి వెళ్తే అక్కడ కాకరకాయలు నిగలాడుతూ కనిపించింది అనమాట, బాగా ఫ్రెష్గా. సో దీంతో సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి కాకరకాయ ఫ్రై అనేసి నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ చేదు లేకుండా, కాకరకాయ చేదు బాబోయ్ మేము తినము అనేవాళ్ళు కూడా చేదు లేకుండా, ఎలాంటి చక్కెర బెల్లం వేయకుండా ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే కాకరకాయలో చేదు అంతా పైన తోలు ఉంటుంది కదా, అందులోనే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అది లేకపోతే మళ్ళీ టేస్ట్ కూడా ఉండదు. సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలా పీలర్ తీసుకొని మొత్తం పీల్ చేయకూడదు, అసలు టేస్టే ఉండదు. మొత్తం పీల్ చేయకుండా ఇలా లైట్గా ఆ పైన కొమ్ములుగా ఉన్నాయి కదా, వాటి వరకే చేసుకోవాలి. రిమైనింగ్ అంతా అలానే ఉంచేయాలి. సో దాని నుండి చేదు ఎలా పోతుందో కూడా నేను ఇప్పుడైతే చెప్తాను. పీల్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎవరైతే క్రిస్పీగా కావాలనుకుంటారో నాలాగా వాళ్ళు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. లేదు కొంచెం మెత్తగా ఉండాలి మాకు ముక్క అని అనుకుంటారో కొంచెం సైజ్ అనేది కొంచెం పెంచుకోవచ్చు అనమాట. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉంటే రాళ్ళు ఉప్పు లేదంటే సాల్ట్ వేసుకోవచ్చు. సో ఇది కొంచెం లేతగా ఉంది కాబట్టి నేను సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేసిన తర్వాత దాన్ని కొంచెం సేపు ఇలాగా అంటే ముక్కలన్నీ కూడా ఇలా పిసకాలన్నమాట. సో తర్వాత ఏంటంటే మీకు కొంచెం సేపటి తర్వాత దానిలో ఉండే లిక్విడ్ గ్రీన్ కలర్లో, ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను మీకు, ఈ లిక్విడ్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. అందులోనే మీకు మొత్తం చేదంతా కూడా వెళ్ళిపోతుంది. అంటే మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోదు, కాకరకాయ అంటేనే చేదు ఉంటుంది. నేనైతే సీడ్స్ కూడా వేస్తాను, కొంతమంది సీడ్స్ వేస్తారు, అది ఎవరిష్టం వాళ్ళది. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది జస్ట్ 5 minutesలో అయిపోతుంది కదా. అంటే నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా, అంటే దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అనమాట కాకరకాయకి, అంటే టేస్ట్ మంచిగా రావాలి అని అంటే నేనైతే ఎక్కువ వేసుకుంటాను నూనె. సో తర్వాత ఇలా ముక్కల్ని వేసుకొని వేపుకోవాలి. ఈ ముక్కలు చిన్న మంటలో కొంచెం సేపు మగ్గిస్తే, అంటే జస్ట్ ఒక 2 to 3 minutes మగ్గిస్తే మనకి ఇలా ముక్క అనేది మెత్తబడుతుంది అనమాట. సో ఈలోపు అది వేగేలోపు మనం కారం అయితే దంచుకుందాం. నార్మల్ కారం మసాలాలు ఏం వేయకుండా జస్ట్ సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగినట్టు చెప్తున్నాను అనమాట. సో దాన్ని అల్లం, కాస్త ప్లెయిన్ కారం ఉంటుంది కదా, దాన్ని దంచి పెట్టుకోవాలి. అండ్ రోలు ఇవేమి లేకపోతే జస్ట్ పప్పు గుత్తితో అయినా కానీ దంచుకోవచ్చు. తర్వాత వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ కొంచెం పక్కన పెట్టాలన్నమాట. ఆ ముక్కలన్నీ తీసేసిన తర్వాత నూనె ఉంది కదా, అదే నూనెలో ఇలాగ ఉల్లిపాయలు కూడా వేసి వేపుకోవాలి. సో ఆ ఉల్లిపాయలు ముందే వేసేసాం అనుకోండి, ముక్క అనేది మాడిపోతుంది. ఏది కాకరకాయ ముక్క ఉంది కదా, అది మాడిపోతుంది అనమాట. సో అట్లా కాకుండా ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. సో దీనికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, దీనికి కూడా టేస్ట్ అనేది రావడం కోసం. అండ్ తర్వాత ఫైనల్గా కొంచెం వేగంగానే ఇలాగ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట, కాకరకాయ ముక్కలు. ఇప్పుడైతే మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్నాం కదా, ఏది వెల్లుల్లి కారం ముద్ద, అదైతే వేసుకోవాలన్నమాట. కొంచెం నూనెలో అలా మగ్గనిస్తే ఏంటంటే అది గడ్డలా ఉంటుంది కాబట్టి మనం దంచుకోవడం వల్ల, సో ఇలా నూనెలో వేగించడం వల్ల విడివిడిగా అయిపోతుంది అనమాట. చిన్న గడ్డల్లో ఉండగానే ఏం ప్రాబ్లం ఉండదు, అన్నంలో నంచేసుకొని మంచిగా తినచ్చు హ్యాపీగా. సో జస్ట్ సింపుల్, అంతే అయిపోయింది కాకరకాయ వేపుడు. ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, నేను ఇంకా చేసి చూపిస్తాను. ఇలా వేడి అన్నంలో కారంగా చేదుగా ఉండి కాకరకాయని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇంకా మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో వచ్చేస్తున్నాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.